గాజర్ ప్లేస్ ఉన్నప్పుడు అనుకుంటా థిక్నెస్ బాగుండేది కదా, దీన్ని ఏమంటారు? నా నైట్ రొటీన్ చూపిస్తున్నాను. సో యూజువల్లీ ఐ యూజ్ నార్మల్గా మార్నింగ్ షవర్ చేస్తే నేను జాన్సన్స్ బేబీ ఆయిల్ యూజ్ చేస్తా, బికాస్ మాయిశ్చరైజర్ బాగా ఇస్తుంది ఇదైతే. ఇన్స్టెంట్ ఆఫ్ దిస్ అనుకుంటున్నా హోమ్ మేడ్ ఆయిల్ ఇది, అంటే కోకోనట్ ఆయిల్లో ఐ విల్ టెల్ యూ, వెయిట్. కనిపించిందా? కోకోనట్ ఆయిల్లో రోజ్మెరీ లీవ్స్, ఇది డైరెక్ట్గా నేను అప్లై చేసుకోను. విత్ దిస్ ఐ విల్ యూజ్ దిస్ కోకోనట్ ఆయిల్ మిక్సింగ్కి. మిక్స్చర్ ఆఫ్ మెరీ లీవ్స్ నేను మీషోలో బై చేసుకున్నాను. లైక్ ఆఫర్లో నాకు 49 or 60 రూపీస్కి దొరికేసింది. అదేంటంటే నేను లైక్ అప్పుడప్పుడు వాటర్లో మరగబెట్టుకొని కూడా నేను స్ప్రే చేసుకుంటా, అండ్ ఆల్సో కోకోనట్ ఆయిల్లో కూడా నేను మిక్స్ చేసుకున్నాను. 1 month అవుతుంది అనుకుంటా ఇవి వేసేసి. నేను డైరెక్ట్గా ఇది ఒక్కటే అప్లై చేసుకోను. ముందు మస్ట్ అండ్ షుడ్ మనం కోమ్ చేసుకోవాలి. నేనైతే వుడెన్ యూస్ చేస్తా. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఐ బై ఫ్రమ్ సమ్ యాప్ అనుకుంటా, ట్రయల్ ప్యాక్స్ వస్తాయి కదా, అప్లికేషన్ నాకు అంతగా గుర్తులేదు, ఇప్పుడు డిలీట్ చేసేసాను. దాంట్లో ఇదొకటి ఇంకోటి వచ్చింది, 2 వచ్చాయి దాంట్లోనే బై చేసుకున్నా. అండ్ దిస్ ఈస్ హెయిర్ మాస్క్, ఇది కూడా నేను మీషోలోనే బై చేశాను. నా షార్ట్ వీడియోస్లో మీకు దీని గురించి చెప్పే ఉంటాను ఎంత కొన్నా అని చెప్పేసి. ఇది బ్లడ్ సర్క్యులేషన్ కోసం యూస్ చేస్తారు. హెయిర్ బాగా గ్రోత్ అండి బాగా పెరుగుతుందంట. నేను కూడా యూట్యూబ్లో చూసేని నేను కూడా బై చేసుకున్నా. నేను డిస్క్రిప్షన్లో దీని లింక్ కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఇఫ్ యూ గైస్ ఆర్ వాంటెడ్ టు బై. నైట్ రొటీన్ మీతో షేర్ చేస్తా. ఒకవేళ మీకు యూస్ఫుల్ అయ్యి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఇఫ్ మీ ఫ్రెండ్స్కి ఏమైనా ఇట్లాంటి డౌట్స్ ఏమైనా ఉంటే షేర్ చేసేద్దామా? ఓకే, మైక్ని నేను పట్టుకోలేను, సో ఇది ఇట్లా పెట్టేస్తున్నా. యా, బిఫోర్ అప్లయింగ్ ది ఆయిల్ ఫస్ట్ మనం కోమ్ చేసుకోవాలి చిక్కులు లేకుండా. అండ్ స్టెప్ 1 ఏంటంటే ఎప్పుడు పై నుంచి కోమ్ చేయకూడదు, బికాస్ ఎక్కువ హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎండ్ నుంచి మనం స్టెప్ బై స్టెప్ కోమ్ చేసుకుంటూ రావాలి, లైక్ దిస్. అంటే ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేయాలి అండ్ 1 by 1 స్టెప్ బై స్టెప్ కోమ్ చేసుకోవాలి. దీనివల్ల మనకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ప్లేస్ ఉన్నప్పుడు అనుకుంటా థిక్నెస్ బాగుంటుంది, కానీ నాకు వచ్చాక కాలేజ్కి వచ్చాకే చాలా వీక్ అయిపోయింది అసలు హెయిర్ అనేది. మళ్ళీ నేను నా హెయిర్ స్టార్ట్ చేసా, అప్పటి నుంచి ఇంకా రాలిపోతుంది. బట్ కొత్తగా ఇది స్టార్ట్ చేసా, లైక్ రోజ్మెరీ లీవ్స్ ఒకటి అండ్ మెంతులు స్ప్రే చేసుకోవడం. దీనివల్ల ఏంటంటే రిజల్ట్ అయితే బాగానే ఉంది. ఒకవేళ రికమెండ్ చేయాలనుకుంటే నేను ఈ 2 మాత్రం నేను రికమెండ్ చేస్తాను. ఎవరికైనా ఎవరి హెయిర్కైనా సరే పడుతుంది ఇది, హెయిర్ గ్రోత్ అనేది బాగా అవుతుంది. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ టేకింగ్ దిస్ రోజ్మెరీ ఆయిల్. నేను డైరెక్ట్గా బై చేసుకుని ఉండొచ్చు, బట్ అది తక్కువ వస్తుంది, ఎక్కువ రోజులు కూడా రాదు. అందుకని నేను రోజ్మెరీ లీవ్స్ ఆర్డర్ పెట్టుకొని అండ్ కోకోనట్. మీకు ఒకవేళ లేదు డైరెక్ట్లీ బై ఫ్రమ్ మీషో ఆర్ ఫ్లిప్కార్ట్, మీకు ఎక్కడైనా అవైలబిలిటీ ఉంటుంది. దాంట్లో బ్రాండ్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. మీ లైక్ హెయిర్ అంటూ మీరు చదువుకొని తీసుకోండి. సో నేను కొంచెమే తీసుకుంటున్నా, బికాస్ ఇది మొత్తం కూడా నాకు పడదు దీంట్లో. అండ్ ఇది కొంచెం డైల్యూట్ అవ్వడానికి నేను కోకోనట్ ఆయిల్ కూడా మిక్స్ చేస్తున్నా విత్ రోజ్మెరీ ఆయిల్. ఇప్పుడు మీరు నైట్ టైం రోజ్మెరీ ఆయిల్ మిక్స్ చేస్తే వాటర్ కూడా మీరు మార్నింగ్ అప్లై చేసుకొని మీరు షవర్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆయిల్ అప్లై చేసి 3-4 days ఉంచేయకండి ఉంది, అండ్ హెయిర్ ఫాల్ ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంది. ఎప్పుడు కూడా అంటే రేపు షవర్ చేస్తాం అన్నప్పుడు ఈరోజు నైట్ అప్లై చేసుకోండి, లేదంటే ఇట్లా 3-4 hours ముందు అప్లై చేసుకోండి ఆయిల్. దానివల్ల ఏంటంటే మీకు కొంచెం హెయిర్ కండిషనింగ్ అవుతుంది, దానివల్ల మీ హెయిర్ ఫాల్ తగ్గడం. సో ఇలా అంటే డాండ్రఫ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇది ఒక ఫుడ్ లాగా అనమాట. ఇప్పుడు నైట్ టైం ఆయిల్ అప్లై చేసి పడుకుంటే లైక్ సాటిన్ క్యాప్స్ ఉంటాయి, మీకు ఆల్రెడీ నా షార్ట్ వీడియోస్లో చూపించాను. మీరు క్యాప్స్ అయినా యూస్ చేయండి, లేదంటే సాటిన్ పిల్లో కవర్స్ ఉంటాయి, అయ్యని యూస్ చేయండి. నార్మల్ పిల్లోస్ ఏంటంటే
తలలో ఉన్న తేమని అబ్జర్వ్ చేసుకొని డాండ్రఫ్ ఎక్కువ అవుతుంది అనమాట. సో అది యూజ్ చేసుకుంటే మీకు బెస్ట్ నాకు తెలిసి. ఐఎమ్ యూజింగ్ సాటిన్ క్యాప్ ఆఫ్టర్ అప్లయింగ్ ఆయిల్. టైం 2-3 డేస్ అప్లై చేసి ఉంచడం వల్ల లైక్ పింపుల్ చేసి వారం మొత్తం ఉంచేసి ఒక సాటర్డే నేను హెడ్ బాత్ చేసేదాన్ని స్కూల్ డేస్లో కానీ, నేను హెయిర్ రొటీన్ స్టార్ట్ చేయక ముందు అనుకుంటా. దానివల్ల ఏంటంటే నాకు ఎక్కువ డాండ్రఫ్ ఉండేది, అది ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అయ్యేదన్నమాట. అది ఫోర్ హెడ్ మీద పడడం, పింపుల్స్ అవ్వడం, అవి మళ్ళీ డార్క్ స్పాట్స్లా కన్వర్ట్ అవ్వడం చాలా జరిగాయి. మెల్లిగా అంటే ఫస్ట్ హెయిర్ని డివిజన్ చేసుకోండి 2 సైడ్స్. తర్వాత మీకు ఏ ఆయిల్ పడితే ఆయిల్ తీసుకోండి. నేనైతే రోజ్మెరీ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసుకుంటా, బికాస్ రేపు హెడ్ బాత్ చేసుకుంటా కాబట్టి మిక్స్ చేసుకొని రాసుకుంటున్నా. యాక్చువల్లీ బ్యాంగిల్స్ ఈరోజు గుడికి వెళ్ళాను, ఫస్ట్ సోమవారం, అలానే వచ్చేసాను. అండ్ మైండ్ ఇట్. మీరు ఎక్కువ ఆయిల్ అనేది రూట్స్ కంట తల మీద బాగా పడాలి, అక్కడి నుంచే ఇక గ్రోతింగ్ స్టార్ట్ అవుతుంది. రూట్స్ అంటే ఇవి కదా, దీన్ని ఏమంటారు, స్కల్. ఫుల్గా అప్లై చేసే కంటే మరి లైక్ చిన్నప్పుడు ఇక్కడ ఫేస్ మీద మొత్తం కారిపోయేది, మా అమ్మ అప్లై చేసేది, 2 అరటికాయలు వేసేది. అలా మాకండి ఎప్పుడు కూడా. అప్లై ఇట్. ఓకే. అండ్ హెయిర్ మసాజర్ ఇదేంటంటే లైక్ పైన పెట్టేసి రౌండ్గా స్మూత్గా రొటేట్ చేయాలన్నమాట. దానివల్ల బ్లడ్ ప్రెషర్ అనేది హెడ్ మీదకి వస్తుంది. నార్మల్గా మన బ్లడ్ ప్రెషర్ అంతా మన పాదాల దగ్గర ఉంటుంది, బికాస్ మనం బరువు అంతా దానికే పడుతుంది కాబట్టి. ఇది యూస్ చేస్తే ఏంటంటే బ్లడ్ ప్రెషర్ పైకి వచ్చేసి హెయిర్ గ్రోత్కి ఛాన్సెస్. లైక్ ఇలా పెట్టేసి స్లోగా సర్క్యులర్ మోషన్లో మూవ్ చేస్తూ మనం మసాజ్ చేసుకోవాలి. దిస్ విల్ హెల్ప్ టు మంచి బ్లడ్ ప్రెషర్ అండ్ గివ్స్ యూ రిలాక్సేషన్. చాలా బాగుంటుంది, ట్రై వన్స్. నేను దీన్ని కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఇఫ్ యూ గైస్ వాంటెడ్ టు బై ప్లీజ్ చెక్ అవుట్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఓకే. ఇలా మనం మసాజ్ చేసుకోవాలి. నేను డిప్లొమాలో కానీ 10th కానీ ఎప్పుడు ఆయిల్ రాసుకొని కాలేజ్కి వెళ్ళినా సరే, నీకు ఫీవర్ వచ్చిందా, ఫీవరిష్గా ఉందా, లేదంటే ఏదైనా హాస్పిటల్ నుంచి వచ్చావా, ఇలా పేషెంట్లా ట్రీట్ చేస్తాను. నాకే ఇట్లా జరుగుతుందా, నా ఫేస్ ఎట్లనా, లేదంటే అందరు అమ్మాయిలకి ఇట్లానే జరుగుతుందా, నాకు అర్థం కాదు. అందుకేనేమో ఆయిల్ రాసుకొని, నార్మల్గా అమ్మాయిలు బయటికి వెళ్ళరు అంటారు, ఏమో మరి నేను మాత్రం వెళ్తాను బయటికి ఆయిల్ రాసుకొని. అండ్ హెడ్ బాత్ కూడా సాటర్డే అట్లా హెయిర్కి ఆయిల్ ఉంచేసి ఓన్లీ సాటర్డే షవర్ చేయడం కూడా నాట్ కరెక్ట్ అనే చెప్తాను, బికాస్ వీక్లీ 2 మనకి హెడ్ బాత్ ఉండాలి. హెడ్ బాత్ చేసే ముందు కంపల్సరీ మనం హెయిర్కి ఆయిల్ రాసుకోవాలి. 27, 28, 29 ఈరోజు మాకు హాలిడేస్. యాక్చువల్లీ మా మచిలీపట్నంలో ఫుల్గా తుఫాన్ రాబోతుంది అన్నారు, బట్ రిమైనింగ్ అందరికీ వర్షాలు ఉన్నాయి కానీ మాకు తప్ప. ఏమో నువ్వు చూడాలి, నైట్ నుంచి స్టార్ట్ అవుద్దేమో. కాసేపటి వరకు మసాజ్ చేశాక దీంతో కూడా నాకు సాటిస్ఫాక్షన్ రాలేదు. సో జస్ట్ ఐఎమ్ ఫింగర్ టిప్స్ ఉన్నాయి కదా, దీంతో లైక్ మసాజ్ చేసుకుంటే ఫ్రెష్గా కోమ్ చేస్తారేమో, అస్సలు చేయకూడదు. ఆయిల్ రాసాక కోమింగ్ అస్సలు కాదు, ఎందుకంటే లోపలికి మొత్తం ఆయిల్ వెళ్తుంది కాబట్టి చాలా వీక్ అవుతాయి. ఇప్పుడు కోమ్ చేస్తే హెయిర్ ఫాల్ రాలే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. లైక్ లూజ్గా అల్లడం కానీ లేదంటే పైకి వేసేయడం కానీ చెయ్యండి. సో నేను నార్మల్గా లూజ్గా వేసేసుకుంటా. నా పోస్ట్ చేస్తున్నా, మీ సపోర్ట్ ఉండాలని చాలా కోరుకుంటున్నా.
మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ చాలా రిలీజ్ చేస్తాను బయటికి. ఇది కొత్తగా స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ బీ సపోర్టెడ్. అండ్ ఇలా మళ్ళీ కింద కూడా ఇట్లా వదిలేయకండి, ఫుల్గా మొత్తం అల్లేయండి. అండ్ లూజ్గా అల్లండి, మరీ టైట్గా అల్లొద్దు. మీకు గుర్తుందో లేదో 10th క్లాస్ స్కూల్ డేస్లో నా అమ్మ వాళ్ళు జడలేసినప్పుడు ఇది మొత్తం పట్టేసినట్టు టైట్గా అల్లుతారు. అలా మాత్రం చేయొద్దు, మొత్తం జుత్తు రాలిపోద్దు. బట్ ఏంటో అలాంటప్పుడే మనకి హెయిర్ బాగా పెరుగుతుంది, బాగా లైక్ థిక్నెస్ కానీ లెంత్ కానీ బాగుండేది. ఈ కాలేజ్ డేస్కి వచ్చాక అసలు హెయిర్ అనేది ఎలా రాలిపోతుందంటే టెన్షన్స్ వల్ల, దేనివల్ల. ఒక డైలాగ్ ఉంటుంది, రాలిపోతుందంటే టెన్షన్ వల్ల. టెన్షన్ ఎందుకంటే హెయిర్ రాలిపోతుందని చెప్పేసి, అలాంటిది ఇది కూడా. సో యూజువల్లీ నేను ఈ సాటన్ రబ్బర్ బ్యాండ్స్ యూస్ చేస్తాను, బట్ ఆల్సో ఇవి కూడా నేను మీషోలోనే బై చేశాను. హెయిర్కి ఆయిల్ అప్లై చేసినప్పుడు ప్లీజ్ ఐ రికమెండెడ్ యూజ్ దిస్ సాటన్ క్యాప్స్. బాగా పెనిట్రేట్ అవుతుంది ఆయిల్ అండ్ మొత్తం హెయిర్కి మొత్తం పడుతుంది. ఇలా పెట్టేసుకోండి. ఏదో నేను హోటల్లో వర్క్ చేసినట్టు వంట మనిషిలా ఉన్నాను, బట్ ఇలానే ఉంచుకోవాలి మార్నింగ్ దాకా. హెయిర్ బాగుంటుంది అండ్ మాయిశ్చరైజ్ అవుతుంది. ఓకే రొటీన్, దట్స్ ఇట్. See you guys. Bye bye. See you next video.